వెల్కమ్ బ్యాక్ టు రోజా మంచి కంటి వ్లాగ్స్. ఒక గిన్నెలో ఒక గ్లాస్ దొడ్డు రవ్వ తీసుకున్నాను. మరొక గిన్నెలో చిన్న గ్లాస్ మినపప్పు తీసేసుకొని సపరేట్గా నానబెట్టి పెట్టేశానండి. మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ వరకు నానుతుంది కదా. ఈవినింగ్ దోశ బ్యాటర్లో రుబ్బుకొని నైటే నువ్వులో పెట్టి పెట్టేసుకున్నానండి. పొద్దున్న లేచే చూసేసరికి పిండి అనేది ఇంత చక్కగా పులిసిపోతుందో చూసారా, మంచిగా ఉంటుంది. తగినంత సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. దోశ బ్యాటర్లో రెడీ అయిపోతుంది ఈ వీట్ దోశ అనేది. అంతలోపు నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేశానండి. దోశ పెంక కూడా వేడైపోతుంది చూసారా. మంచిగా వేడయిన తర్వాతనే దోశ అనేది వేసుకోవాలండి. సన్నగా వేసుకోవాలి, దొడ్డుగా వేసుకోవద్దు. సన్నగా వేసనే దోశ అనేది క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. చూడండి నేను సన్నగా వేసాను చూసారా, అంత సన్నగా వేసుకోండి, చాలా బాగుంటుంది. దీనిపైన సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా నేను వేసానండి. చూడండి ఎంత బాగా కాలుతుందో దోశ చూసారా. ఎప్పుడు ఒకేలా దోశ తింటే బాగుంటుందా? బాగుండదు కదండి. అందుకోసమే నేను వీట్ రవ్వ దోశ అనేది ట్రై చేశాను. చూడండి ఆనియన్స్ కూడా వేసేసాను, ఆయిల్ కూడా వేసేసాను. సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి, క్రిస్పీగా వస్తుంది దోశ కూడా. చాలా హెల్తీ ఫుడ్ అండి. టిఫిన్ రెసిపీస్లో కానీ డిన్నర్ రెసిపీస్లో కానీ చాలా బాగుంటున్నాయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. చూడని వాళ్ళు చూడండి. టిఫిన్ రెసిపీస్ ఉన్నాయి, లంచ్ రెసిపీస్ ఉన్నాయి, మళ్ళీ డిన్నర్ రెసిపీస్ కూడా ఉంటాయండి నా ఛానల్లో. చూడని వాళ్ళు చూసేసేయండి. అంతలోపు మన దోశ కూడా రెడీ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా కాలుతుందో దోశ. మళ్ళీ ఒకసారి చెప్తానండి కొలతలు. ఒక గ్లాసు దొడ్డు రవ్వకి పావు గ్లాసు మినపప్పు తీసుకొని సపరేట్ నానబెట్టి మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ దోశ బ్యాటర్లా రెడీ చేసుకొని నైటే పులో పెట్టుకోవాలన్నమాట. అట్లా అయితేనే మనకి క్రిస్పీగా దోశ ఉంటుంది, లేకపోతే బాగుండదు. చూసారా దోశ అనేది కూడా ఇంత మంచిగా వస్తుంది, చక్కగా ఉంది, క్రిస్పీగా కూడా ఉంది. చూసారా, చూస్తుంటే నోరు రూపాయలా ఉంటుంది. నేను దీనికి సైడ్ డిష్లా అయితే ఆవకాయ పల్లి కొబ్బరి చట్నీ అని చేశానండి. పల్లి కొబ్బరి చట్నీ కోసం కావాలంటే వీడియో కూడా చేశాను, కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరికైనా కావాలంటే. చూడండి మనం క్రిస్పీ వీట్ రవ్వ దోశ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా ఉందో. చూడండి మన వీట్ రవ్వ దోశ అనేది కూడా రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకొని నేనైతే ఆవకాయ కొబ్బరి పల్లీల చట్నీ అనేది పెట్టేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోజా మంచి కంటి వ్లాగ్స్. థ్యాంక్ యూ.